హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే నవంబర్ నెలలో 2024 నవంబర్ నెలలో సంకష్టహర చతుర్థి 18 లేక 19 ఈ 2 రోజుల్లో ఏ రోజు? సోమవారం 18 మనకి రాత్రి 9:56 మొదలవుతుంది చవితి తిథి. సోమవారం మనం సంకష్టహర చతుర్థి జరుపుకోవడం లేదు. మనం మంగళవారం నాడు మాత్రమే జరుపుకుంటామండి. 19వ తేదీ రాత్రి 8:58 వరకు కూడా మనకి చవితి తిథి ఉందండి. ఆరుద్ర నక్షత్రము 8:40 చంద్రోదయం అవుతుంది. అంటే మనం అర్ఘ్యం ఇవ్వాల్సిన టైము 8:40 మనం ఈ పీఠాన్ని మనం శివపీఠంగా పిలుచుకుంటాము. అది కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి శివపీఠంగా పిలుచుకుంటున్నాము. గణాధిప మహాగణపతి అనే నామం ఈ సంకష్టహర చతుర్థి పేరు. నామం ఏంటంటే గణాధిప మహాగణపతి. మనం నైవేద్యం ఉండ్రాళ్ళు, బెల్లం, కుడుములు పెట్టుకోవచ్చు. మనం సంకష్టహర చతుర్థి 19వ తేదీని మాత్రమే జరుపుకోవాలండి. అర్ఘ్యం ఇవ్వాలి అని అనుకుంటే 8:40 అర్ఘ్యం ఇచ్చి మనం ఉదయం నుండి కూడా ఉపవాసం ఉంటాం కాబట్టి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మనం ఉపవాసం విరమించుకోవచ్చు. అలాగే ముడుపు కట్టవలసిన వాళ్ళు ఇన్ని వారాలని చెప్పుకోవాలండి. 9 వారాల లేక 11 వారాల 7 వారాల ఇలా మనం సంకల్పం చెప్పుకున్నప్పుడే ఇన్ని వారాలు సమర్పించుకుంటాం తండ్రి అని చెప్పి ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే పసుపు వస్త్రంలో అక్షింతలు, బియ్యం, పసుపు కొమ్ము 21 రూపాయి వేసి ముడుపు కట్టి స్వామివారి పూజ దగ్గర పెట్టాలండి. పూజ దగ్గర పెట్టిన తర్వాత సాయంత్రం ఆ ముడుపు విప్పి ఆ బియ్యం నైవేద్యం తయారు చేసి ఆ నైవేద్యాన్ని సమర్పించి ఆ నైవేద్యాన్ని మనం తీసుకోవాలండి, మనం తినాలి. అలాగా చంద్రోదయం సమయం 8:40 చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనం ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి. సంకష్టహర చతుర్థి మాత్రం 19వ తేదీ మంగళవారం మాత్రమే జరుపుకోవాలండి. నియమ నిష్టలతో ఈ పూజ చేసుకున్న వారందరికీ కూడా అంతా మంచి జరుగుతుందండి. ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా అందరూ మంచి శుభ ఫలితాలను ఇచ్చిందని చెప్పి మనకి అందరూ కూడా కామెంట్స్లో చెప్తున్నారు. అలాగే ఈ పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్ళయి వివాహం అయిన తర్వాత కూడా సంతానం ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువ ఈ సంకష్టహర చతుర్థి జరుపుకుంటారండి. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ అంటే పిల్లలతో ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకుండా ఏం చేస్తున్నారంటే ఈ పూజను జరుపుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే పిల్లలు కూడా చక్కగా మాట వినడం, చదువులో రాణింపు, విద్యాబుద్ధులు అన్నీ కూడా సక్రమంగా ఉంటున్నాయండి. ఎందుకంటే మనం ఏదైనా పూజ చేయాలన్నా ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా మనం స్వామివారికి ముందు దీపం పెట్టుకొని మనం స్వామివారి పూజ జరుపుకుంటాము. విఘ్నాలన్నీ తొలగించే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని సంకష్టహర చతుర్థి జరుపుకొని మరిన్ని ఫలితాలను ఆశిద్దామండి. జై వినాయక, జై జై వినాయక.